ఏపీలో ఎలక్షన్ గలగల సప్పుడు దినదినానికి ఎక్కువైతున్నది. పార్టీలు పక్కా ఎలక్షన్ నజర్లు పెట్టుకునే మాట్లాడుతున్నాయి. వైసీపీ ఒక దిక్కు, కడమ అపోజిషన్ పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఒక దిక్కు నిలబడి సమరానికి సై అంటున్నాయి. ఏ క్షణంలో ఎలక్షన్ వచ్చినా దూసుకుపోయి ప్రచారం చేసి గెలవాలని వైసీపీ ప్లాన్ చేస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ కు జరిగిన పరాభవం జరగకుండా వెనుక ముందు చూసుకొని ముంగటికి అడుగులేస్తున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, స్టాండింగ్ ఎమ్మెల్యేలు అని ముఖం చూసి బొట్టు పెట్టకుండా పని చేసేటోళ్ళకే, అది కూడా పబ్లిక్ లో పతారే ఉన్నలకే టికెట్ వేయాలని చూస్తుందట. ఇక ఇదిట్టుంటే కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన ఇప్పటికే ఏ చేసినా కలిసే చేస్తున్నాయి. జనసేన పెబ్బ పవనాల్ సార్ అయితే ఇప్పటంతలా టీడీపీతో దోస్తాను కట్టిపోయేటట్టు లేడు. ఆయనే చెప్పిండుగా, ఇంత లేదన్నా తక్కువ 10 ఏళ్ల పాటు టీడీపీతో దోస్తాను చేస్తేనే బాగుంటదని. అట్లనే టీడీపీలను ఎవరిని ఏమనొద్దని క్యాడర్ కు క్యాండిడేట్ల క్యాలెండర్ విడుదల చేసిండు. ఇక అసలు మొనగాడు చంద్రాల సార్ అయితే జైలుకెళ్లి బయటకు వచ్చినాక మస్తు హుషారైండు. జోష్తోని పని చేస్తున్నాడు. కొడుకు ఎట్లా హుషారుకొస్తాడో ఏమో అనుకున్న పికర్ కూడా యువగలం పాత్రతోని పోయింది. లోకేశం బాబు పాదయాత్ర చేసి క్యాడర్ల జోష్ నింపిండని, జనసేనోళ్ళను కూడా కలుపుకొని ప్రోగ్రామ్ మంచిగా సక్సెస్ చేసిండని మురిచిపోతున్నాడు. ఇక ఇదిట్లుంటే నిన్న జరిగిన యువగలము నవశకం సభ టీడీపీ, జనసేన పార్టీలకు కొత్త బలాన్నిచ్చిందని, ఈ సభతోనే ఎలక్షన్ ప్రచారం సురువైనట్టని శంఖముది చెప్పిర్రు. సేమ్ తెలంగాణలో జరిగినట్టే అధికార మార్పిడి జరిగి వైసీపీ చిత్తు ఓడిపోతుందనే ధీమాతో కనిపిస్తున్నారు కూటమి పార్టీలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టే ఏపీలో కూడా 6 గ్యారెంటీలు ఇస్తామని కూటమి పెద్ద చంద్రాల సార్ అంటున్నాడట. ఇప్పటికే బస్సులలో అమ్మలక్కలకు పిరి అని చెప్పేసిండు. చూడాలి మరి తెలంగాణలో జరిగినట్టు ఏపీలో జరుగుతుందని టీడీపీ, జనసేన పార్టీల అంచనాలు కరెక్ట్ అయితాయా లేక తుస్సుమని జారి పడతారా అనేది రేపు తెలుస్తుంది.